టీవీలో గమనించండి. అది ఆన్ రికార్డు బరగడం అయితే ఎంత ఏమి ఒక మున్సిపల్ పరిధిలోనే 18,662 మందికి ఈరోజు 18,763 మందికి ఈరోజు మన మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే ఈరోజు ఇస్తున్నాం. అంటే ఒక నెలకి మన మున్సిపాలిటీలో పరిధిలో ఇచ్చే డబ్బులు మాత్రమే ఈరోజు 5,22,99,750 రూపాయలు ఒక నెలకు పెంచినాం. అది కానీ తెల్లవారి 5 గంటలకే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తప్పి ఇంట్లో నుంచి బయటకు రాగానే వాళ్ళు ఎవరు బయటకు రాకుండా వాళ్ళ ఆత్మకారం వెంటనే దెబ్బతికుండా మున్సిపల్ బయటకు రాకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇన్ని పింఛన్లు సక్రమంగా అందిస్తున్న దానికి మనం ప్రత్యేకంగా మన ధర్మాలు మున్సిపల్ కౌన్సిల్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే కేంద్ర వెంకటరమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఉమెన్స్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ కదా, దాని మీద ఇప్పుడు ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు కొంతమంది ఈ వికలాంగులు ఉంటారు, వాళ్ళకి వీల్ చైర్స్ అందిస్తే బాగుంటుందని నా ఆలోచన. దాని మీద ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, దాని మీద వీల్ చైర్స్ అందిస్తే ఆ ఖర్చులో భాగంగా బాగుంటుంది. సార్, ఇది నిరాశ్రయులకి 2 సెంటర్లు ఉన్నాయి సార్ మన ధర్మంలో. నిరాశ్రయులకు సంబంధించి 2 సెంటర్లు ఉన్నాయి ధర్మంలో. దానికి ఎంత ఖర్చు పెట్టారో కొన్ని కేంద్రాల్లో సభ్యులు లేదు సార్ మాకు తెలిసి. దాంట్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీద ధర్నాలు దాడి దిగుతారు. ఏ ప్రభుత్వం అనేది 20 నుంచి మనము అప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడు కండిషన్తో మేము ఇచ్చిన గౌరవ వేతనానికి మాత్రం పనిచేసేదానికి మేము సంవత్సరానికి ఇంత పెంచుతాము, ఇంత చేయగలుగుతామని వాళ్ళ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేసేదానికి కూడా మనము తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. ఏదో ఇప్పుడు ఉండేది వాళ్ళు సంఘాలు పెట్టేది రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటా, ఇది మనకు చాలా ఇదైతుంది. వర్కర్లంతా పని చేయకుండా మనం ఎంత సంఘం విషయం కాదు. అడకలే మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అడకలే సార్ అడకనే శాంతి వృత్తులు కానీ వాళ్ళు పర్మనెంట్ గా చేసేది కూడా వీళ్ళు అడకనే కూడా చేయగలుగుతారు. కొన్ని వీళ్ళు ఇవి చేసుకుంటుంటారు. ఇతర ముందు నాకు కలిసి వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళకి ముందు మనం సస్పెండ్ చేసేదానికి అందరూ సహకరించి దాన్ని చేస్తే బాగుంటుందని నా కోరిక సార్. దాన్ని అంత గట్టిగా చర్య తీసుకుంటే బాగుంటుందని వినియోగించుకుంటాను. చెప్తాను, కొన్ని విషయాన్ని ప్రస్తావిస్తాను. ఆ ల్యాండ్ అలాట్ చేశారు. సో ఆ ల్యాండ్ లేనప్పుడు ఇంకొక ల్యాండ్ ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్కి ఉండేట్టుగా అందుబాటులో ఉండేట్టుగా ఉంది. ఓకే, ఒకసారి మీరు మేమందరం కలిసి ఆ ల్యాండ్ విజిట్ చేసి